Hello, this is Saujanya. Welcome to Maha News. Munduga headlines. గజనీల కోసం మెమరీ మిషన్ మెదడుకు పదును పెట్టిన ఖమ్మం యువకుడు. మాణిక్యాలు మట్టిలోంచి పుడతాయంటారు పెద్దలు. ఆ మాటను నిజం చేస్తున్నాడు ఖమ్మం జిల్లాకు చెందిన ఓ యువకుడు. పెద్దగా చదువు లేకపోయినా 10 మందికి ఉపయోగపడే ఎన్నో ఎలక్ట్రానిక్ పరికరాలకు ప్రాణం పోశాడు. మరి అతని విశేషాలేంటో చూద్దాం. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పోచారం గ్రామం ఇది. ఈ ఊర్లోని రెడ్డిమిళ్ల కోటేష్ ఇంటికి వెళ్తే ఓ ఎలక్ట్రానిక్ ప్రయోగశాల దర్శనమిస్తుంది. వాడిపడేసిన యంత్ర పరికరాల విడిభాగాలతో కుస్తీ పడుతున్న ఇతడే ఆ కోటేష్. ఇతడికి చిన్నప్పటి నుంచి ఎలక్ట్రానిక్ పరికరాలతో ప్రయోగాలు చేయడమంటే ఆసక్తి. అలా స్కూల్ స్థాయిలోనే వివిధ రకాల సైన్స్ ఫేర్లలో పాల్గొని ప్రశంసలు అందుకున్నాడు. ఎలక్ట్రానిక్స్ పట్ల ఇంట్రెస్ట్ తో పాలిటెక్నిక్ లో డిప్లొమా పూర్తి చేశాడు కోటేష్. బాల్యంలో కలిగిన ఆసక్తిని నేటికి కొనసాగిస్తున్న ఇతను ఇప్పటి వరకు అనేక వస్తువులను తయారు చేశాడు. స్కూటర్ ఇంజిన్ తో నడిచే కారు, మతిమరుపు రోగులకు మెమరీ మిషన్, కదిలే రోబో, మోటార్ ఆన్ ఆఫ్ చేసే వాటర్ లెవెల్ స్విచ్, ఇలా ఎన్నో యంత్రాలు కోటేష్ చేతిలో పురుడు పోసుకున్నాయి. వీటన్నిటినీ వాడిపడేసిన వస్తువులతో తయారు చేయడం విశేషం. కోటేష్ తయారు చేసిన స్కూటర్ ఇంజిన్ తో నడిచే కారు అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ కారును ఇతను 3 ఏళ్ల క్రితమే రూపొందించాడు. ప్రస్తుతం దీన్ని సోలార్ విద్యుత్తో నడిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. స్కూటర్ ఇంజిన్ తోటి అవి 2 స్కూటర్ పార్ట్స్ తోటి ముందు వీల్స్, బ్యాక్ వీల్స్ అవి యూజ్ చేసి ఒక మినీ కార్ తయారు చేయడం జరిగింది. ఇది 2 నిమిషాలు ఎక్కడికైనా ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఇది మైలేజ్ కూడా 40 నుంచి 50 కిలోమీటర్ల వరకు మైలేజ్ వస్తుంది. ఇది స్పీడ్ కూడా 60 నుంచి 70 స్పీడ్ వెళ్తుంది బండి. దీన్ని మళ్ళీ డీసీ సెక్షన్లోకి మార్చాలని డీసీ మోటార్ ద్వారా నడిపించే ప్రయత్నాలు చేస్తున్నాం. ఇది ఇట్లా చేస్తే ఎటువంటి పొల్యూషన్ ఉండదు, ఖర్చు కూడా చాలా తక్కువ ఉంటుంది. మనలో చాలా మందికి మతిమరుపు ఉంటుంది. అలాంటి మతిమరుపు గజనీల కోసం ఇతను తయారు చేసిన పరికరం అబ్బురపరుస్తోంది. 2 ఎలక్ట్రానిక్ డివైజ్ల ఆధారంగా పనిచేసే ఈ చిన్న పరికరం ఎలా పనిచేస్తుందో అతని మాటల్లోనే వినండి. మనం తీసుకుపోయిన వస్తువులకు ఒక రిసీవర్ ఇచ్చి మన దగ్గర ఒక ట్రాన్స్మిటర్ ఉంచుకుంటే మనం ఆ వస్తువు నుంచి దూరంగా వెళ్ళిపోయినప్పుడు మన దగ్గర ఉన్న ఈ ట్రాన్స్మిటర్ మనకు సిగ్నల్ ఇస్తుంది. ఈ సిగ్నల్ ఇచ్చిన దాన్ని బట్టి మనం ఒక వస్తువు మర్చిపోయాము అన్న ఆలోచనను గ్రహించి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయి మన వస్తువుని మనం తీసుకొచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ మిషన్. దీన్ని తయారు చేయడానికి ఒక 300 రూపాయలు ఖర్చు అవుతుంది. కోటేష్ రూపొందించిన మరో పరికరం వాటర్ లెవెల్ స్విచ్. వాటర్ ట్యాంక్ లో నీరు నిండగానే మోటార్ ను ఆఫ్ చేయడం, ట్యాంక్ లో వాటర్ అయిపోగానే మోటార్ ను ఆన్ చేయడం దీని పని. ఎర్త్ వైర్ల ద్వారా లెవెల్ సెట్ చేసుకోవడంతో ఆటోమేటిక్ గా పనిచేసేలా ఈ స్విచ్ ని తయారు చేశాడు ఇతను. ఇది ఒక వాటర్ లెవెల్ స్విచ్. ఏ విధంగా పనిచేస్తుందంటే మనం వాటర్ ఎంతవరకు అయిపోతాయో అక్కడ ఒక సిగ్నల్ ఇచ్చుకుంటే మోటార్ ఆన్ అవుతుంది. మళ్ళా పైకి వచ్చేసరికి మోటార్ ఆఫ్ అవడానికి మళ్ళీ ఇంకో వైరు సిగ్నల్ ఇస్తే ఆఫ్ అయిపోతుంది మోటార్. ఇట్లా మనకు కరెంటు పవర్ లాస్ ఉండదు, వాటర్ వేస్ట్ ఉండదు. ఇవే కాదు, సెక్యూరిటీ గార్డ్ గా పనిచేసే రోబో, సెల్ ఫోన్ తో కరెంటు మోటార్ ఆన్ చేయడం, ఆఫ్ చేయడం, రాకెట్ తో జాతీయ జెండాకు వందనం, ఇలా చాలా రకాల ఎలక్ట్రానిక్ పరికరాలు ఇతని చేతిలో రూపుదిద్దుకున్నాయి. ప్రస్తుతం కూసుమంచిలోని ఎలక్ట్రానిక్ షాప్ లో పనిచేస్తున్న కోటేష్ ఇంకా ఎన్నో రకాల కొత్త వస్తువులు తయారు చేస్తానంటున్నాడు.
ఇంధనం అవసరం లేకుండా 24 గంటల విద్యుత్ ఉత్పత్తి చేయడమే తన ముందున్న ధ్యేయమని చెబుతున్నాడు. ఇరవై 24 గంటల కరెంటు తయారు చేయడం నా జీవిత ఆశయం. ఏ ఇంధనం లేకుండా తన శక్తిని తను యూజ్ చేసుకొని మనకు శక్తిని ఇచ్చే ఒక ప్రాసెస్, ఒక మిషన్ తయారు చేయడమే నా జీవిత ఆశయం. దీని మీద దాదాపు గత 2 సంవత్సరాల నుంచి ప్రయోగం చేస్తూనే ఉన్నాను. ఆర్థికపరమైన అవరోధాలున్నా జీవితాశయాన్ని నెరవేర్చుకుంటానని ఘంటాపథంగా చెప్తున్న కోటేష్ ఆత్మవిశ్వాసం అభినందనీయం. 24 గంటల కరెంటు తయారు చేయడం అంటే దానికి ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి దాన్ని ఎవరైనా దాతలు సహాయం చేస్తే ముందు దాన్ని సక్సెస్ చేస్తానని తెలియజేసుకుంటున్నాను. ఆత్మవిశ్వాసమే ఆయుధంగా ఆసక్తి పెట్టుబడిగా అడుగులు వేస్తున్న కోటేష్ ఆశయం నెరవేరాలని మనము కోరుకుందాం. మట్టిలోంచి మాణిక్యాలు పుడతాయనడానికి కోటేష్ మరో నిదర్శనం. సరైన ప్రోత్సాహం లేకపోయినా అద్భుతాలు సృష్టిస్తున్న ఇతని శక్తి అజరామరం. ఇంధన సాయం లేకుండా 24 గంటల విద్యుత్ ఉత్పత్తి చేయాలనుకుంటున్న ఇతని ఆశయం నెరవేరాలని ఆశిద్దాం. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పోచారం గ్రామంలోని కోటేష్ ఇంటి నుంచి కెమెరామెన్ పుద్దితో రాజేందర్, మహా టీవీ.